ఈరోజు మన టాపిక్ వచ్చేసి హ్యాకింగ్ అండి. అసలు కన్స్ట్రక్షన్‌లో హ్యాకింగ్ ఎందుకు చేస్తాం? హ్యాకింగ్ అంటే ఏంటి? హ్యాకింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? హ్యాకింగ్ చేయకపోవడం వల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, మైసెల్ఫ్ ఆర్ వేణుగోపాల్, డిప్యూటీ మేనేజర్ క్యూఏక్యూసీ, స్కందాంశ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. హ్యాకింగ్ అంటే కన్స్ట్రక్షన్‌లో ఒక మెకానికల్ బాండ్ క్రియేట్ చేసుకోవడానికి స్మూత్ సర్ఫేస్ ఆఫ్ కాంక్రీట్‌ని మనం రఫనింగ్ చేసుకునే ప్రాసెస్ హ్యాకింగ్ అండి. మనము ఫ్లై షట్టరింగ్ గానీ, ఎంఎస్ షట్టరింగ్ గానీ కాంక్రీట్ క్యాస్ట్ చేసిన తర్వాత అదొక స్మూత్ సర్ఫేస్ అనేది ఫామ్ చేస్తుంది. దానిపైన మనము సిమెంట్ మోటార్ కానీ ప్లాస్టర్ కానీ చేసినప్పుడు అడెషన్ అంటే బాండ్ అనేది ప్రాపర్గా ఉండదు. హ్యాకింగ్ అనేది 3 టైప్స్లో చేస్తాం. ఒకటి మాన్యువల్ హ్యాకింగ్, రెండోది మెకానికల్, మూడోది అడెసివ్స్ యూస్ చేసి ఒక బాండ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనము బేసిక్గా మెకానికల్ హ్యాకింగ్ అనేది చేస్తాం. ఈ మాన్యువల్ హ్యాకింగ్ చేయడం వల్ల ఏంటంటే ఈ మాన్యువల్ హ్యాకింగ్ అనేది ప్రాపర్ డెంట్స్ అనేది క్రియేట్ చేయదు సర్ఫేస్ పైన, ఇంపాక్ట్ అనేది కన్సిస్టెన్సీగా ఉండదు. సో మనం మెకానికల్ హ్యాకింగ్ మిషన్స్ యూస్ చేసి అనేది మనం చేస్తామండి. అది కూడా ప్రాపర్గా దాన్ని జిగ్జాగ్ ప్యాటర్న్లో 3 mm డెప్త్లో ఎస్ఎఫ్టీకి 45 డెంట్స్ అనేది మెయింటైన్ చేస్తూ హ్యాకింగ్ అనేది చేస్తూ ఉంటాం. మీరు చూడొచ్చు బీమ్స్ పైన కానీ, కాలమ్స్ పైన కానీ, స్లాబ్స్ పైన కానీ మనం ఏ విధంగా హ్యాకింగ్ చేస్తున్నాం మీరు చూడొచ్చు. సో మనం హ్యాకింగ్ గురించి అంతా తెలుసుకున్నాం కదా. ఈ హ్యాకింగ్ అనేది అంటే మన డెంట్స్ కావచ్చు, నంబర్ ఆఫ్ డెంట్స్ కావచ్చు, డెప్త్ కావచ్చు, మనం చేస్తున్న మెకానికల్ హ్యాకింగ్ కావచ్చు, దీనివల్ల ఈ ఫ్రిక్షన్ క్రియేట్ చేసి మనం ఈ మెకానికల్ బాండ్ అనేది క్రియేట్ చేయకపోతే ఫ్యూచర్లో ఓవర్ ఏ పీరియడ్ డ్యూ టు గ్రావిటీ వల్ల కావచ్చు, ఇంప్రాపర్ క్యూరింగ్ వల్ల కావచ్చు, మోటార్ థిక్నెస్ వల్ల కావచ్చు, ఫ్యూచర్లో పీల్ ఆఫ్ అయ్యే ఛాన్స్ కావచ్చు, క్రాక్స్ రావచ్చు, పడిపోవచ్చు సీలింగ్ ప్లాస్టర్ అనేది. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయడం కోసం మనం హ్యాకింగ్ అనేది ఈ పద్ధతిలో మనం ఎన్ష్యూర్ చేస్తాం.